Hi friends, welcome to my channel Rise and Victory. This is Ram Srinivardhan. నేను ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పబోతున్నాను. ఆత్మవిశ్వాసం విజయానికి మొదటి మెట్టు. మన జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని, గొప్పవారిగా ఎదగాలని కలలు కంటారు. కానీ ఆ కలలను నిజం చేయడానికి కావాల్సింది ఒకే ఒక శక్తి, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకున్న జ్ఞానం, ప్రతిభ, కష్టపడి పనిచేసే శక్తి ఇవన్నీ ఉన్నప్పటికీ మనకు మన మీద నమ్మకం లేకపోతే అవన్నీ వృధా అవుతాయి మిత్రులారా. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి, అది ఎందుకు ముఖ్యం, దాన్ని ఎలా పెంచుకోవాలి. మొదటి భాగం చూసుకున్నట్టయితే ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? ఆత్మవిశ్వాసం అంటే నేను చెయ్యగలను అని నమ్మకం. దానిని ఒక్క మాటలో చెప్పాలంటే మనలో శక్తిని గుర్తించడం, మన మీద నమ్మకం పెట్టుకోవడం. మనందరిలోనూ అపారమైన శక్తి ఉంటుంది, కానీ మనం మన గురించి ఏమనుకుంటామో అదే మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది మిత్రులారా. మీరు నేను చెయ్యలేను అని అనుకుంటే మీ మనసు కూడా ఆ విధంగా స్పందిస్తుంది. లేదా మీరు నేను చెయ్యగలను అని అనుకుంటే విశ్వం కూడా మీకు సహకరిస్తుంది మిత్రులారా. రెండవ భాగంలోకి వెళ్తే ఆత్మవిశ్వాసం ఎందుకు ముఖ్యం? ఒక్క చిన్న ఉదాహరణ చూద్దాం. విజయం సాధించిన ప్రతి వ్యక్తిని గమనించండి. అబ్దుల్ కలాం గారు, నరేంద్ర మోడీ గారు, సచిన్ టెండూల్కర్, పివి సింధు, వీళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఒక విషయం కామన్గా ఉంటుంది, అదే ఆత్మవిశ్వాసం. అబ్దుల్ కలాం గారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను భారతదేశానికి శక్తివంతమైన భవిష్యత్తును సృష్టిస్తాను అనే నమ్మకం ఆయనను మిసైల్ మ్యాన్గా మార్చింది మిత్రులారా. పివి సింధు దేశం కోసం మెడల్ గెలవగలను అని నమ్మి నిరంతరం కష్టపడి ఒలింపిక్స్లో విజేత అయింది మిత్రులారా. కాబట్టి విజయం సాధించాలంటే మొదట మన మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరో చెప్పినప్పుడు కాదు, మన మనసులో నుంచి వచ్చే నమ్మకం ముఖ్యం మిత్రులారా. మూడవ భాగం ఆత్మవిశ్వాసం లేకపోతే ఏమవుతుంది? ఆత్మవిశ్వాసం లేకపోతే మనం ఎప్పటికీ ఇతరుల మీద ఆధారపడుతూనే ఉంటాం. మనలో ప్రతిభ ఉన్నప్పటికీ భయం, సందేహం మనల్ని వెనక్కి లాగుతాయి మిత్రులారా. ఉదాహరణకు, ఒక పక్షి చిన్నప్పుడు ఎగరడానికి భయపడుతుంది, కానీ ఒకరోజు తల్లి పక్షి దాన్ని ఆకాశంలోకి నెడుతుంది. ఆ క్షణంలో అది గ్రహిస్తుంది, నేను కూడా ఎగరగలను. మన జీవితంలో కూడా అలాగే మనం మొదటి అడుగు వేయడానికి ధైర్యం చేయాలి మిత్రులారా. నాలుగో భాగం ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి 5 చిట్కాలు చెప్తాను. మొదటిది, మనలోని భయాన్ని గుర్తించండి. మొదట మనం ఏ విషయానికి భయపడుతున్నామో తెలుసుకోవాలి. ఎదురయ్యే అపజయం
అన్న భావం మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. గుర్తుంచుకోండి, అపజయం అనేది విజయం దిశలో మొదటి అడుగు మాత్రమే. రెండవది, చిన్న విజయాలను జరుపుకోండి. చిన్న చిన్న విజయాలను గుర్తించి సంతోషించండి. ఉదాహరణకు, ఈరోజు మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా? ఆ చిన్న విజయం మీద గర్వించండి. ఇది మీ మనసులో నేను చెయ్యగలను అనే ధైర్యాన్ని పెంచుతుంది. మూడవది, సానుకూలంగా ఆలోచించండి. ప్రతికూల ఆలోచనలు మన శక్తిని తినేస్తాయి. ప్రతి ఉదయం మీకు మీరు చెప్పుకోండి, నేను నమ్మకంగా ఉన్నాను, నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాను. ఇది చిన్న మాట అయినా దీని ప్రభావం చాలా గొప్పది మిత్రులారా. నాలుగవది, మనం మంచి మనుషులతో ఉండాలి. మన చుట్టూ ఉండే వ్యక్తులు మన ఆలోచనల మీద ప్రభావం చూపుతారు. మిమ్మల్ని ప్రోత్సహించే, సానుకూలంగా మాట్లాడే వారితో మెలగండి మిత్రులారా. ఐదవది, చర్య తీసుకోండి. ఆత్మవిశ్వాసం అనేది మాటల్లో చెప్పేది కాదు, చర్యల్లో ఉంటుంది. ఎంత ప్లాన్ చేసినా ముందడుగు వేయకపోతే ప్రయోజనం లేదు. మొదటి అడుగు వేసిన వెంటనే మనలోని భయం తరిగిపోతుంది మిత్రులారా. ఐదవ భాగం, ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక చిన్న బాబు గడ్డి కత్తిరించే పోటీలో పాల్గొన్నాడు. పక్కన వాళ్ళు నవ్వారు. నీ దగ్గర పాత కత్తెర ఉంది, నువ్వు ఎలా గెలుస్తావు అని అన్నారు. అప్పుడు ఆ బాలుడు నవ్వుతూ అన్నాడు, నా దగ్గర కొత్త కత్తెర లేకపోవచ్చు, కానీ నాకు నమ్మకం ఉంది. పోటీ ముగిసినప్పుడు ఆ బాబు గెలిచాడు, ఎందుకంటే అతనికి ఆత్మవిశ్వాసం ఉంది. మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ మనలోని నమ్మకం ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది మిత్రులారా. ఆరవ భాగం, ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు జరిగే మార్పులేంటి? మొదటి మార్పు, మీరు మాట్లాడే తీరు మారుతుంది. రెండవది, మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యం వస్తుంది. మూడవది, మీరు ఇతరులను ప్రేమించే వ్యక్తిగా మారుతారు. నాలుగవది, విఫలమయ్యే భయం పోతుంది. ఐదవది, ముఖ్యంగా మీరు మీ జీవితానికి నాయకుడిగా మారుతారు. ముగింపు సందేశం, మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు విఫలమైనా, మీరు మీ మీద విశ్వాసం కోల్పోకండి. Success doesn't come from others believing in you. It begins when you start believing in yourself. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇతరులు మిమ్మల్ని నమ్మకపోవచ్చు, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్న క్షణం నుండి విజయం అనేది మీ వైపే వస్తుంది మిత్రులారా. ముగింపు పదాలు, ఈ రోజు నుండి మీరు ఒక్క మాట చెప్పుకోండి, నేను చెయ్యగలను, నేను సాధిస్తాను, నేను నా జీవితానికి నాయకుడిని అని మీలో మీరు చెప్పుకోండి.
మనలో ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలిపి ముందుకు సాగుదాం. విజయం తప్పకుండా మనదే అవుతుంది మిత్రులారా. ధన్యవాదాలు.